ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజ చేయటం ద్వారా అఖండ లక్ష్మీ ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం. అదేంటంటే ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటల టైంలో మీరు ఎప్పుడైనా గమనించండి. సింధీస్ కానీ, జైన్స్ కానీ, మార్వాడీస్ కానీ, ఉత్తర భారతదేశంలో ఉండే అత్యంత ధనవంతులు ఎవరైనా రాత్రి 12 గంటల టైంలోనే ముఖ్యంగా దీపావళి రోజున చేస్తారు. ఓన్లీ దీపావళి అమావాస్య అని కాకుండా ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటల టైంలో మీకు వీలు లేకపోతే చీకటి పడిన తర్వాత నిద్రపోయే ముందు ఎప్పుడైనా సరే అదృష్ట లక్ష్మికి సంబంధించిన మంత్రము తంత్రము ఇస్తారు. దాన్ని ప్రకారం చేసుకోండి. లేకపోతే జనరల్ గా పూజ, అలాగే మల్లెపూలతోటి పూజ, వీలుంటే హోమము చేసుకోవటం వలన అఖండ లక్ష్మీ ప్రదం. ఎందుకంటే ఎవరైనా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పూజ చేయగానే మీకు లక్ష్మికి సంబంధించిన అన్ని దూరాలు తెచ్చుకుంటాయి. అమ్మవారి యొక్క వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ అంటే కేవలం నైట్ లో చూడగలిగే ఏకైక జీవి. అందుకనే మనిషి కష్టాలన్నీ చుట్టూతా చేరి ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్ని ఇబ్బంది పడిపోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటికి రావడం కోసము దాన్ని చేసే విధి విధానం ఏంటంటే ముఖ్యంగా అదృష్ట రత్నం ధరించిన వాళ్ళు చేయటం వలన చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. అందుకనే అదృష్ట రత్నంతో పాటు ఈ లక్ష్మీదేవి పూజ కూడా ఇస్తాం మేము. అది ఎంత గొప్ప ఫలితాలను ఇస్తుందంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో అదృష్ట లక్ష్మికి చక్కగా మల్లెపూలతో పూజ చేసుకోండి. రాత్రి పూట అనుకుంటే తెల్లారికల్లా ఎంత సమస్యకైనా పరిష్కారం దొరికిపోతే అఖండ సంపదలు కలుగుతాయి. శుభం భూయాత్, శుభం భూయాత్.